2 నెలల ముందు మేము టికెట్లు బుక్ చేసుకొని ఇక్కడ కనబడుతున్న రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇది ఎక్కడో కాదండి, మన మల్కాజ్గిరి రైల్వే స్టేషన్. మేము ఎక్కడికో వెళ్ళట్లేదు, షిరిడీకి వెళ్తున్నాము సాయిబాబా దర్శనాని కోసం అని చెప్పేసి ఈ మల్కాజ్గిరి రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుంచి రోటెగన్ రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి మేము ఇక్కడ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేము వెళ్ళాల్సిన రైలు వచ్చేసి అజంతా ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అన్నట్టు. దానికోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఆ ట్రైన్ కోసం వస్తుంది చూడండి, ఇదే ట్రైను. ఇందులోనే మేము షిరిడీకి ప్రయాణం జరుగుతున్నాము. యాక్చువల్గా షిరిడీకి అంటే షిరిడీకి కాదు వెళ్ళేది, మేము వచ్చేసి రోటెగన్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతున్నాము. అక్కడి నుంచి మళ్ళీ ఒక ఆటో అన్నా లేకపోతే ఏదైనా వెహికల్ తీసుకొని అక్కడి నుంచి షిరిడీకి వెళ్ళాలి. చాలామంది నాకసోలు రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి ఆటో తీసుకొని వెళ్తారు, కానీ మేమైతే రోటెగన్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. అక్కడి నుంచి మేము షిరిడీకి ఒక ఆటో మాట్లాడుకొని ఆటోలో వెళ్ళడం జరుగుతుంది అన్నట్టు. ట్రైన్ వచ్చిన తర్వాత హడావిడిగా మేము ట్రైన్ ఎక్కేసేసాము, ఎందుకంటే అక్కడ వచ్చేసి 10 మినిట్స్ వరకే ట్రైన్ స్టాప్ ఉంది కాబట్టి అలా ఎక్కాము. రోటెగన్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత మేము అక్కడ ఒక ఆటో తీసుకొని అక్కడి నుంచి షిరిడీకి, సాయినగర్కు షిరిడీకి ప్రయాణం అనేది మొదలుపెట్టాము. వచ్చేసామండి, మొత్తానికి షిరిడీకి వచ్చేసాము. ఇదంతా ఏరియా వచ్చేసి మీకు కనబడుతుందంతా షిరిడీనే. షిరిడీలో మేము వచ్చేసి ఆల్రెడీ రూమ్స్ బుక్ చేసుకున్నాం అన్నట్టు. ముందుగానే ఆ రూమ్స్ దగ్గరికి వెళ్తున్నాము. మాకు అలకట్ చేసిన రూమ్స్ వచ్చేసి అక్కడ శ్రీ సాయి ఆశ్రమ నివాస్ అన్నట్టు అక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత ఇక్కడ మేము బుక్ చేసుకున్న పేపర్స్ అండ్ ఇది ఆధార్ కార్డులు, ఆధార్ జిరాక్స్లు కూడా వాళ్ళకి చూపించి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత మనకు రూమ్ ఒకటి అలర్ట్ చేస్తారన్నట్టు. ఆ రూమ్ అలర్ట్ చేశారు. అలర్ట్ చేసిన తర్వాత మా ఫ్యామిలీ అంతా మేమందరం ఆ రూమ్ దగ్గరికి వెళ్తున్నాం అన్నట్టు. ఇప్పుడు ఆ రూమ్ ఎక్కడ అంటే ఇది వచ్చేసి శ్రీ సాయి భక్త ఆశ్రమంలోని F బ్లాక్ అనేది మాకు అలర్ట్ చేశారన్నట్టు. చూడండి ఎంత బాగుందో, ఈ ఆశ్రమం ఎంత విశాలంగా ఉందో, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా అనిపించింది. చుట్టూ ప్రకృతి, చెట్లు, మొత్తం చెట్లు ఉన్నాయి, ఖాళీ ఓపెన్ ప్లేస్, ఇవన్నీ బాగా అనిపించాయి నాకైతే. మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి పొద్దుగానే లేచి మళ్ళీ జిమ్ చేసుకోవడానికి ఓపెన్ జిమ్ అనేది పెట్టారు అక్కడ పక్కన. అలాగనే చిన్నపిల్లలు కూడా ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియా అనేది చాలా బాగా క్లియర్గా మంచిగా ఉన్నాయి అక్కడ ఆడుకోవడానికి కూడా. ఇక్కడ వాటర్ తీసుకుపోవడానికి కూడా వాటర్ను ఫిల్టరైజ్ చేసేసి అక్కడ పట్టుకొని తీసుకెళ్ళొచ్చు, ఫిల్టరైజేషన్ కూడా ఉన్నది. చాలా బాగా అనిపించింది నాకైతే. మాకు ఇచ్చిన F బ్లాక్లోకి మేము వెళ్తున్నాం. చాలా క్లీన్ అండ్ గ్రీన్గా మంచిగా బాగుంది, చాలా నీట్గా ఉంది, క్లీన్గా మంచిగా బాగా అనిపించింది. మాకు 3rd ఫ్లోర్లోనే రూమ్ ఇచ్చారు. ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళిపోతున్నాము. మా రూమ్ వచ్చేసి ఇక్కడ ఒక చూడండి, మా పిల్లలు ఆడ వేస్తున్నారు. ఇక్కడ వచ్చేసి 3 బెడ్లు ఇచ్చారు, అక్కడ 3 బెడ్లు. ఇది వచ్చేసి మొత్తం హాలు లెక్క, ఒకటే కమాండ్. ఇది వచ్చేసి మనకు బాత్రూము, ఇక్కడ పక్కన వచ్చేసి ఇది వాష్రూమ్ అన్నట్టు. మనకు ఇవి 2 ఇచ్చారు ఇట్లా అటాచ్, మంచిగా బాగుంది. వరండా ఇదంతా చాలా బాగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. స్నానాలు చేసేసి దర్శనానికి వెళ్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ ఆశ్రమం నుంచి బస్సులు సౌకర్యం ఉంటుంది. బస్సుల్లో తీసుకెళ్ళి అక్కడ స్వామివారి ఆసనం దగ్గర వదిలేస్తారు. అక్కడ ఆసనంలో దర్శనం చేసుకోవచ్చు అన్నట్టు. చూడండి ఎంత బాగుంది. ఇకు బస్సు రాగానే అందరూ మీద పడి ఎగబడి సీట్ల కోసం ఆపుకుంటారు కదా, అలా కాకుండా ఇక్కడ క్యూ లైన్ చాలా బాగుంది. ఈ క్యూ లైన్ కట్టేసి ఒక్కొక్కరుగా ఆ బస్సులోకి ఎక్కడానికి ప్రయత్నించాలన్నట్టు. ఇది చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది ప్రతి ఒక్క ఆర్టీసీ వ్యవస్థలో అంటే బస్సు ఎక్కేటప్పుడు ఇట్లా క్యూ లైన్ పాటించి ఎక్కితే బాగుంటుంది చాలా. ఇలాంటి తొక్కిసలాటలు ఇట్లా ఎలాంటివి జరగవని చెప్పేసి నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ బస్సు దిగేసిన తర్వాత మీరు అక్కడ దిగిన తర్వాత చాలామంది ఇక్కడ మొబైల్ పెట్టుకోండి, ఇక్కడ చెప్పులు పెట్టుకోండి, ఈ ప్రసాదం అని చెప్పేసి ఫ్రీగా లాకర్ ఇస్తాము, మొబైల్స్ నాటోలడు ఉంటాయి అని చెప్పేసి గుళ్ళోకి అని చెప్తారు. గుళ్ళోకి మొబైల్స్ అనేది తీసుకెళ్ళకూడదు, అక్కడనే ఎక్కడైనా పెట్టేసుకోవాలి, చెప్పులు కూడా బయటనే ఇప్పాలి అలా అని చెప్తూ ఉంటారు బయట. అది కూడా వాస్తవమే,
కానీ కొంతమంది షాప్ వాళ్ళు ఏం చేస్తారంటే మొబైల్ పెట్టుకోవడానికి ఇంత అని చెప్పేసి ఏం చెప్పారు, ఫ్రీ అని చెప్తారు, కానీ ప్రసాదాలు తీసుకోమని చెప్తారు. అక్కడ సాయిబాబా గుళ్ళో ఈ ప్రసాదాలు స్వామివారికి ఇవ్వాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఎలాంటివి తీసుకోకండి. బయట ప్రసాదాలు మీరు కావాల్సి ఉంటే ఆ ప్రసాదాలు తీసుకుంటే ఇంటికి తీసుకోపోవడానికి తప్ప ఎలాంటి ప్రసాదాలు దేవస్థానంలో తీసుకోరు. అదైతే జాగ్రత్తగా గమనించుకోండి. ఎందుకంటే చాలా వరకు మోసాలు అనేది చేస్తూ ఉంటారు. అక్కడ లాకర్లో పెట్టుకోండి, చెప్పులు ఇక్కడ ఇప్పుకోండి అని చెప్పేసి అక్కడ ఏం అవసరం లేదు. మొబైలు దేవస్థానం వాళ్ళే ఉంటుంది. అక్కడ లాకర్స్ ఇట్లా 5 రూపీస్ తీసుకొని మొబైల్ అక్కడ పెట్టేసుకుంటారు. చెప్పులు కూడా ఫ్రీగా పెట్టేసుకుంటారు. అక్కడ సంచిలో పెట్టి అక్కడ ఇవ్వచ్చు. ఇదంతా మీకు చూపించాను, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. ఇదంతా చూస్తున్నారు కదా మీరంతా. ఈ వేన్ ఉంటుంది, మనకు చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మనము ఫ్రీ దర్శనం అనేది మరి ప్రత్యేక దర్శనం అనేది 2 ఉంటాయి. అవి చూసుకొని మీరు వెళ్ళొచ్చు. ఫ్రీ దర్శనం ఎక్కడ జరుగుతుంది, ప్రత్యేక దర్శనము అనేది ఎక్కడ జరుగుతుంది, జాగ్రత్తగా గమనించుకొని వెళ్ళండి. ఇంకొకటి, దర్శనం అయిన తర్వాత మీరు అక్కడ వచ్చేటప్పుడు అన్నదానానికి కూడా టోకెన్స్ అక్కడ ఇస్తారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. కొంతమంది ఎందుకంటే తీసుకోకుండా బయటకు వచ్చేస్తారు. మా ఫ్యామిలీలో 2-3 అలానే చేశారు. అక్కడ విభూది అలాగే అన్నదానానికి సంబంధించిన టోకెన్స్ అయితే ఇస్తారు. వాటిని మర్చిపోయారనుకోండి అన్నదానానికి వెళ్ళలేకపోతారు, అన్నదానం చేయలేకపోతారు. కాబట్టి అది గమనించి ఖచ్చితంగా అన్నదానానికి సంబంధించిన టోకెన్స్ తీసుకోవాలి. దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి ఇక్కడ హాల్లో వెయిట్ చేయొచ్చు అన్నట్టు. ఇది హాల్ ఉంటుంది, మొత్తము హాల్లో వెయిట్ చేసుకోవచ్చు. అలాగే సాయిబాబా ఆలయం చుట్టూ 3-4 గుడులు అనేది ఉంటాయి. ఏంటంటే ఒకటి హనుమాన్ టెంపుల్ అండ్ చాదర్ధామ్ అని చెప్పేసి ఇలాంటివి ఉంటాయి. సాయిబాబా తిరిగిన ప్లేసులు సంబంధించినవి. ఇక్కడ పక్కనే మనకు సాయిబాబా ముఖ దర్శనం అని ఉంటుంది. ఎందుకంటే దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ షిరిడీలో వెళ్ళి అయిన తర్వాత లాస్ట్కు వెళ్ళేటప్పుడు ఈ ముఖ దర్శనం అనేది చేసుకొని వెళ్తారు చాలామంది. అక్కడ సాయిబాబా మొత్తము ముఖ దర్శనం అంటే ఫేస్ టు ఫేస్ కనబడుతుంది అన్నట్టు. అలా దర్శనం చేసుకోవచ్చు ఆ ముఖ దర్శనానికి. తర్వాత మనము ఇక్కడ పక్కనే ఉంటుంది మనకు చావడి అని, సాయిబాబా అక్కడ తిరిగిన ప్లేసు ఇట్లా అవన్నీ ఉంటాయి. అందులోకి లేడీస్ సపరేటు, జెంట్స్ సపరేటు, అది అక్కడ చూడొచ్చు. వీడియోస్ నాట్ అలౌడ్ ఉన్నది కాబట్టి మేము వీడియోస్ తీయలేకపోయినాం అక్కడ. ఇక్కడ వచ్చేసి షాపింగ్ మాల్, ఇది వచ్చేసి స్వామివారు వచ్చేసి ఆలయ గోపురం అక్కడ కనిపిస్తుంది కదండి, అది ఆలయ గోపురము. ఇక్కడ వచ్చేసి మనకు వేరే ప్లేస్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ద్వారకామాయి. ద్వారకామాయిలో మనకు సాయిబాబా వారి గుర్తులు ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి మనకు పక్కనే వచ్చేసి షాపింగ్ మాల్స్ అనేది ఉంటాయి. ఈ షాపింగ్ మాల్స్, ఇది కనిపించేది స్వామివారిది గోపురం అన్నట్టు, సాయిబాబా వారి గోపురము. సాయిబాబా ఆలయం పక్కనే చిన్న చిన్న ఆలయాలు చాలా ఉంటాయి. అవి సరిగా చాలామందికి తెలియదు. కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని చుట్టుపక్కనే ఉంటాయి, ఆలయం పక్కనే చుట్టూ ఉంటాయి, అవి చూసుకోండి ఒకసారి. అక్కడనే వచ్చేసి చావడి ఉంటుంది, ద్వారకామాయి ఉంటుంది, హనుమాన్ టెంపుల్ ఉంటుంది, ఇంకా స్వామివారి ముఖ దర్శనం అనేది ఉంటుంది. అక్కడే ప్రసాద కౌంటర్లు కూడా ఉంటాయి. ప్రసాదము కౌంటర్లు పెట్టేసి పక్కన అమ్ముతూ ఉంటారు. అది గుళ్ళె లోపల కూడా ప్రసాద కౌంటర్లు పెట్టేసి అమ్ముతూ ఉంటారు. అది కూడా అబ్జర్వ్ చేసుకోండి. లడ్డు రూపంలో మనకు స్వామివారి ప్రసాదం అనేది ఇస్తారు, అది చూసుకోండి. బయట షాపులలో చాలా వరకు మోసాలు అనేది జరుగుతాయి. దాన్ని క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేసుకొని ఏదైనా వస్తువు కొనేటప్పుడు వాళ్ళతోని బార్గెనం చేసి వస్తువు తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. మీ అభిప్రాయం ఏంటిదో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీరు ఎంతమంది షిరిడీకి వెళ్ళి ఇవన్నీ ప్లేసెస్ చూశారో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా. మేము వచ్చేసి ఇక్కడ షాపింగ్ మాల్లో అవన్నీ తిరిగి చూసుకొని అక్కడ సాయిబాబాని దర్శనం చేసుకొని చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ అన్నీ మేము దర్శనం చేసుకున్నాము. అన్నీ క్లియర్గా చూసుకొని ఇది కొత్తగా వెళ్ళే వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను క్లియర్గా. అదొకసారి అబ్జర్వ్ చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి మేము హనుమాన్ టెంపుల్కి వెళ్ళాము. హనుమాన్ టెంపుల్ దగ్గర ఇది వ్యూ. ఇక్కడనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది మనకు, సాయిబాబా దగ్గర టెంపుల్ పక్కనే ఇదంతా మనకు.
ఇక్కడ మ్యూజియంస్ అని చెప్పేసి అవోటి ఇవోటి బోట్లు ఉంటాయి. అది అంతా ఉండేయండి, పైసలు తీసుకోవడానికి దొబ్బడానికి తప్ప ఏముండదు. ఇక్కడ మనం స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ వెయిటింగ్ అని చెప్పానుగా, వెయిటింగ్ హాల్ అనేది ఇక్కడే పక్కన ఉంటుంది. అక్కడ వెయిట్ చేసుకోవచ్చు. ఎవరైనా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవడానికి విశ్రాంతి తీసుకోవడానికి అయితే ఇది చాలా బాగుంటుంది. అనువైన ప్లేసు, చాలా బాగుంటుంది. మేము దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం అవుతున్నాము. ఎక్కడికి వెళ్తున్నామని మీరు అనుకుంటున్నారా? మేము వచ్చేసి ఇప్పుడు అన్నదానానికి వెళ్తున్నామండి. అదే మన సాయిబాబా అన్నదానం, నిత్య అన్నదానం అని ఉంటుంది కదా, అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడి నుంచి వచ్చేసి ఇక్కడ గేట్ నెంబర్ 8 ఉన్నది కదా, ఇక్కడనే మనకు ఫ్రీ దర్శనం అనేది ఉంటుంది అన్నట్టు. గేట్ నెంబర్ 8లో అక్కడి నుంచే చాలామందిని పంపిస్తారు. మేము మళ్ళీ అక్కడికి వెళ్ళి చూసి వచ్చామన్నట్టు. ఇదివరకు చూపించలేదని చెప్పేసి మీకు మళ్ళీ నేను చూపించాను. ఎందుకంటే నేను ఫోను అక్కడ కౌంటర్లో పెట్టాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను అన్నట్టు. కౌంటర్లోకి తీసుకొని వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనం ఉంటుంది మనకు. అందులోకి ఫ్రీ దర్శనం అనేది అందులోకి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి మేము వచ్చేసి అన్నదానాని కోసం అని చెప్పేసి అక్కడ గర్భగుడిలో, అక్కడ గుడి లోపల అన్నదానం టోకెన్లు తీసుకొని ఇప్పుడు అన్నదానం దగ్గరికి వెళ్తున్నాము. సాయిబాబా టెంపుల్ నుంచి అన్నదానానికి చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుంది, నడుచుకుంటూ కూడా వెళ్ళొచ్చు. చాలామంది ఏం చేస్తారంటే ఆటో తీసుకొని అక్కడికి వెళ్ళిపోతారు. ఆటో వాళ్ళు ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తారు, ఆటో వాళ్ళు ఎక్కువ అమౌంట్ అనేది అడుగుతారు. అలా కాకుండా నడుచుకుంటూ వెళ్ళారనుకోండి చాలా బాగుంటుంది. అక్కడ నడుచుకుంటూ దగ్గరనే పక్కన ఉంటుంది, అక్కడ నడుచుకుంటూ వెళ్ళేసేసి సాయిబాబా నిత్య అన్నదానంలో అన్నం అండ్ మీకు రోటీసు పెడతారు, చాలా బాగుంటుంది. ఇక్కడ అన్నదానంలో అన్నము రోటీస్ చేయడానికి ఎలాంటి పరికరాన్ని యూజ్ చేస్తున్నారంటే మొత్తం సోలార్ సిస్టంతోనే, మొత్తం ఇక్కడ నడిచేదంతా సోలార్ సిస్టంతోనే నడుస్తుంది. విద్యుత్ అనేది ఎలాంటి ఉపయోగించకుండా ఆవిరితోని, ఎండ నుంచి వచ్చే వాటితోని సోలార్ను పవర్ చేసుకొని ఆవిరితోనే మొత్తం అన్నం ఉడికిస్తున్నారట. అదే చపాతీలు కూడా అలానే చేస్తున్నారని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. మేము అడిగినప్పుడు పైన మీకు కనిపించాయి కదండి, మొత్తం ఆడ యాంటీనల్ లెక్క, వైట్ కలర్ యాంటీనల్ లెక్క పెట్టేసి దానికి మొత్తం సోలార్తో చేశారు. మీరు ఒకవేళ టోకెన్లు గుడి లోపల టోకెన్లు తీసుకోకపోతే ఇక్కడ అన్నదానానికి వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఇక్కడ అన్నదానానికి లోపలికి అయితే పంపించారు. అక్కడ టోకెన్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మీరు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పెద్దగా ఉందండి హాలు. ఈ భోజనశాల మొత్తం టోటల్గా ఈ భోజనశాల చాలా పెద్దగా ఉంది. ఒక్కొక్కరిని ఎప్పటికి పంపిస్తూనే ఉంటారు. లైన్గా బ్యాచ్లను కూర్చుండబెట్టేసి చాలా నీట్గా అయితే బాగున్నది. చాలా నీట్గా అయితే అనిపించింది నాకైతే, చాలా నీట్గా హైజీనిక్గా అయితే చాలా బాగా అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో చూస్తుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని తర్వాత వచ్చేసి వీళ్ళు టోపుల బండి మీద పెట్టేసుకొని అక్కడ అందరికీ ప్రసాదం పెట్టుకుంటూ వస్తున్నారు. స్వీట్ పెడతారు, తర్వాత పప్పు, అలాగే రైస్, చపాతీ అనేది తీసుకొచ్చి పెడతారు. గ్లాస్లో మంచినీరు కూడా తీసుకొచ్చి పోస్తున్నారు. చాలా బాగా అనిపించింది నాకైతే. కానీ క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ పెడతారు ఫస్ట్ టైము, తర్వాత కూడా మళ్ళీ సెకండ్ టైం వస్తారు, వచ్చి మళ్ళీ పెడతారు. చూడండి ఎంత మంచిగా అయిపోయిన తర్వాత ఎంత మంచిగా క్లీనింగ్ అనేది చేస్తున్నారు చూడండి. మొత్తం టేబుల్స్ అన్ని క్లీన్ చేసి కింద కూడా మళ్ళీ వాటర్ పోసేసి మిషన్తో మళ్ళీ క్లీనింగ్ అనేది చేస్తున్నారు. ఎంత నీట్గా అంటే అంత చాలా నీట్గా క్లీన్ చేసేసి శుభ్రంగా పెడుతున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇక్కడ ఇది బయట వ్యూ. ఇది అన్నం సాయిబాబా రైస్ చేత్తో కలిపి వండుతున్న ఒక పిక్చర్ అనేది. ఎందుకంటే నిత్యాన్నదానం ఉన్నది కాబట్టి అక్కడ పెట్టేశారు, చూపించారు అన్నట్టు. ఇక్కడ ముంగడ కూడా గార్డెన్ చాలా బాగుంది. అందరూ ఇక్కడ కూర్చొని సేద తీరొచ్చు. ఇదే నేను చెప్పాను కదండి, సోలార్ దాని ప్యానల్ చెప్పేశాను కదా, ఇదే సోలార్తోని మనకు కరెంట్ అది పవర్ అనేది జనరేట్ అయ్యి ఆ యంత్రాలు పనిచేయడానికి దీనివల్ల ఉపయోగపడి వంట అనేది కార్యక్రమం అవుతుంది అన్నట్టు. మేము అక్కడ నిత్యాన్నదానం కాడ అన్నం తినేసేసి బయటకు వచ్చేసి ఒక ఆటో మాట్లాడుకున్నాము. ఏంటంటే సిర్రిలోని చుట్టుపక్కల కొన్ని ఆలయాలు ఉంటాయట, ఆలయాలను దర్శించుకోవడానికి మేము ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము. అతను 4-5 టెంపుల్ను చూపిస్తా అని చెప్పాడు. మొత్తం మేమే ఉన్నాం కాబట్టి మొత్తం ఆటో సపరేట్గా మాట్లాడుకొని వచ్చాము. ఒక ఆలయం చూపించాడు. ఇదట ఇది కొండబాబా స్వామి మందిరం అని చెప్పేసి మాకు ఆటో అతను చెప్పడం జరిగింది. ఈ మందిరం వచ్చేసి
సాయిబాబా షిరిడీకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ భక్తుడే వచ్చేసి ఆవో సాయి అని చెప్పి పిలిచాడట. అతను పేరు మీద ఈ గుడి కట్టించి పూజలు అనేది చేస్తున్నారని చెప్పేసి మాకు చెప్పడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పంతులు ఉన్నాడు కదా, ఆవో సాయి అని పిలిచిన పంతులు ఓ విగ్రహము కట్టించి అతని పేరు మీద పూజలు అనేది చేస్తున్నారన్నట్టు. ఇది గుడి చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి వాళ్ళ మూర్తులై ప్రతిబింబాలు అక్కడ పెట్టేసి పూజ అనేది చేస్తున్నారన్నట్టు. ఆలయం కూడా చాలా వరకు డెకరేషన్ అనేది బాగా చేశారు. ఇక్కడ కూడా సాయిబాబా రూపాలు అక్కడ ఊర్లో ఉన్న ప్రజలై ఈ ఫోటోగ్రాఫ్స్ కూడా చాలా వరకైతే ఉంచడం జరిగింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు ఏంటిది అనేది ఆ ఫోటోగ్రాఫ్స్ చూస్తే మనకు చాలా వరకు క్లారిటీగా క్లియర్గా అర్థమవుతుంది. అవన్నీ మీకోసం అనేది నేను క్లియర్గా వీడియో అనేది మెల్లగా స్లోగా అనేది తీయడం జరిగింది. మీరు ఒకసారి చూస్తే మీకు కూడా చాలా వరకు మీకు అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి కొండబాబా ఈ ఆలయంలో ఇవన్నీ పెట్టడం జరిగింది, ఈ ఫొటోస్ అని చెప్పేసి ఆ విలేజ్లో ఉండే వాళ్ళే అని చెప్పేసి అని చెప్పారు. సాయిబాబా చిత్రాలు కూడా అన్నీ మనకు పెయింటింగ్తో వేసినవి అక్కడ పొందుపరచడం అయితే జరిగింది. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇతనే సాయిబాబాను ఆవో సాయి అని చెప్పేసి పిలిచిన భక్తుడట. ఇతనే ఆ భక్తుని పేరు మీద ఆ గుడి కట్టేసి పూజలు అనేది చేస్తున్నారని చెప్పేసి అక్కడ ప్రజలు అక్కడ చెప్తడం జరిగింది. మీరు వెళ్ళినప్పుడు కూడా పక్కనే ఉంటుంది, కొంచెం ఆటో అతనికి చెప్తే మీరు తీసుకెళ్ళిపోతారు. అక్కడ అన్నీ మాట్లాడుకొని ఒక ఆటో తీసుకొని పోయారనుకోండి, షిరిడీకి చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ చూపించుకోవడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి పాత షిరిడీ అని ఇట్లా ఇవన్నీ డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి. ఆ ప్లేసెస్ అయితే ఖచ్చితంగా మీరు చూడాలి. ఖచ్చితంగా ఒక ఆటో మాట్లాడుకొని వెళ్తే బాగుంటుంది. వెళ్ళి చూసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. మనకి ఇక్కడ రాముని విగ్రహం కూడా పెట్టారు, చూసారా? చాలా బాగుంది కదా అయోధ్య రాముని విగ్రహము. యాక్చువల్గా గుడి లోపల వీడియోస్ తీయడానికి అనుమతి లేదు, అయినా కానీ మేము మొత్తం వీడియో అనేది తీసి మీ అందరి కోసం మేము ఈ చూపించడం జరుగుతుంది. ఇక్కడ స్వామివారి దీపము అది ఎప్పుడు ఆరిపోదని చెప్పారు. అలాగనే ఇక్కడ స్వామివారి పల్లకి కూడా ఉంటుంది. ఆ పల్లకిలో స్వామివారిని ఊరేగిస్తారన్నట్టు అని చెప్పారు అక్కడ. ఇదైతే చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది ఈ టెంపుల్ను చూసినప్పుడు? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. చూసి వెళ్ళిపోకుండా లైక్స్తే ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీకు నచ్చినట్టయితే ఇంకా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. ఏదైనా విషయాన్ని మీ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంది ఏం కథ దాని గురించైనా, ఈ టెంపుల్ ఎలా ఉన్నదాని గురించైనా ఏదన్నా ఒకటి కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి, చూసిన వారు ప్రతి ఒక్కరు. ఇప్పుడు మనం వెళ్ళేది చాలా ఫేమస్ అయిన గుడి. ఇది వచ్చేసి షిరిడీ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రము. ఇది హైదరాబాద్ నుంచి దేవాలయాన్ని కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారు. ఇది వచ్చేసి మనకు శ్రీ పంచముఖ విష్ణు గణపతి ఆలయము. షిరిడీకి వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ టెంపుల్లో దర్శనం చేసుకున్న తర్వాతనే మళ్ళీ తిరిగి ప్రయాణం అనేది జరుగుతుందని చాలామంది అక్కడ చెప్పారు. మాకు ఆటో అతను తీసుకుపోయిన అతను కూడా ఇదే విషయం చెప్పాడు. ఖచ్చితంగా ఈ టెంపుల్ను దర్శించుకుంటే తమ కోరికలు అనేది నెరవేరుతాయని ఇక్కడ చాలామంది భక్తుల విశ్వాసం అనేది చెప్పారు మాకైతే. మేము ఇదివరకు వెళ్ళాము, మళ్ళీ ఇప్పుడు మేము వెళ్ళినప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండే, ఇప్పుడు మేము వెళ్ళే వరకు మొత్తం టోటల్ కన్స్ట్రక్షన్ అనేది అయిపోయింది. ఈ టెంపుల్ ప్రత్యేక వివరాలు ఏందనేది మనం ముందు చూద్దామండి. వెళ్దాం పదండి టెంపుల్ లోపలికి. ఇది వచ్చేసి ముఖద్వారము. లోపలికి ఆలయం లోపలికి వెళ్ళడానికి ముఖద్వారము. ఎదురుగా కనపడుతుంది ధ్వజస్తంభము. ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా ముందు గజస్తంభం దగ్గర ప్రదక్షిణలు చేసి గజస్తంభాన్ని మొక్కిన తర్వాతనే ఆలయం లోపలికి వెళుతాము కదండి. అలాగనే ఇక్కడ కూడా గజస్తంభానికి మొక్కిన తర్వాత ఆలయం లోపలికి వెళ్తామన్నట్టు. ఇది వచ్చేసి పంచముఖ శ్రీ సిద్ధి విష్ణు వినాయకుడని పేరు ఉన్నది. ఇక్కడ వచ్చేసి చాలామంది వినాయకులను ప్రతిష్ఠించడం అయితే జరిగింది. ఇక్కడ చాలామంది వాళ్ళ పేర్లతోని ఈ విగ్రహాలు అనేది ప్రతిష్టన అయితే చేశారు.
అది ఎందుకోసం అనేది తెలియదు, కానీ విగ్రహాలు అయితే చాలా వరకు ప్రతిష్ట అనేది చేశారు. ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క వినాయకుని విగ్రహము ఉన్నది. ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించిన వారు ఎవరైనా ఈ వీడియో చూసినట్టయితే మీరు ప్రతిష్ఠించిన విగ్రహం ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం అని చెప్పేసి వీడియో తీయడం జరిగింది. ఇక్కడ గణపతి దేవుణ్ణి ప్రతిష్ఠించి వారి యొక్క పేరు అనేది నమోదు చేసుకున్నారు. ఇక్కడైతే చాలా బాగా అనిపించింది. టెంపుల్ చాలా ప్రశాంతతకు నిలయంగా ఉంది. ఇక్కడ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉందండి. ఎలాంటి సౌండ్ పొల్యూషన్ ఇట్లా ఎలాంటి లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నది ఇక్కడ టెంపుల్ అయితే. ఇది చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ విశేషం ఏందనేది మీకు చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే గణపతి దగ్గరికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత వాళ్ళ యొక్క కోరికలు ఏమన్నా ఉంటే గర్భగుడిలో ఉన్న ఆ విఘ్నేశ్వరుని ముందు మూషిక వాహనుడు ఉంటాడు. ఆ మూషిక వాహనుని చెవిలో మన కోరికలను ఆ స్వామివారికి విన్నవించుమని చెప్పేసి ఆ మూషిక వాహనుని చెవిలో చెప్పితే ఆ మూషిక వాహనుడు ఆ గణపతికి చెప్పి మన కోరికలు అనేది నెరవేరుస్తారని చెప్పేసి ఇక్కడ పంతులు గారు చెప్పడం జరిగింది. అలాగే శాసనం కూడా ఇక్కడ స్థల పురాణం కూడా అదే విధంగా చెప్తుంది. మీకోసం అని చెప్పేసి స్థల పురాణమును వీడియో తీయడం అనేది జరిగింది. ఇక్కడ భక్తులు మూషిక వాహనుని చెవులో చెప్పిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరితే తిరిగి వచ్చి మళ్ళీ స్వామివారి దర్శనం చేసుకొని మా కోరికలు నెరవేరాయి అని చెప్పేసి చెప్పుకొని వెళితే చాలా బాగుంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. చాలా వరకు భక్తులు ఇదే విధంగా వచ్చి దర్శనం చేసుకొని తమ కోరికలను విన్నవించుకొని దాని తర్వాత నెరవేరిన తర్వాత భక్తులు చాలామంది ఇలానే వచ్చి పునర్దర్శనం చేసుకుంటున్నారని చెప్పడం అయితే జరిగింది. అక్కడ చాలా వరకు చాలామంది పంతులు గారు కూడా అదే విషయం చెప్పారు. మమ్మల్ని తీసుకొచ్చిన ఆటో అతను కూడా ఇదే విధంగా చెప్పాడు. ఖచ్చితంగా మీరు షిరిడీకి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి, చాలా మంచి జరుగుతుందని నా అభిప్రాయం. ఇదే మన పంచముఖ విష్ణు గణపతి దేవాలయము. ఇది ఇక్కడనే ఉన్నది స్వామివారి విగ్రహము. ఇక్కడ వీడియోలు తీయడము నిషేధం అని చెప్పడం జరిగింది. అయినా కూడా తీయబోయాము, కానీ అక్కడ హెచ్చరించడం వల్ల వీడియోని అంతలోపే ఆపేశాము. దాని తర్వాత స్వామివారి వెనుక భాగంలో హనుమాన్ టెంపుల్ అనేది ఉండడం జరిగింది. హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది. హనుమాన్ టెంపుల్ కూడా వెనుక భాగంలో ఉంటుంది. అది కూడా మీరు దర్శనం చేసుకోండి. దాని తర్వాత పక్కనే మనకు వచ్చేసి ఈ అన్నపూర్ణదేవి ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో మీరు కుంకుమ అర్చన అనేది నార్మల్గా అర్చన అనేది చేయించుకోవచ్చు. మీరు అక్కడ అన్నదానాని కోసం అని చెప్పేసి డొనేషన్ కూడా చేసుకోవచ్చు, అక్కడ చేయొచ్చు. నిత్యం వాళ్ళు కొంత అమౌంట్ తీసుకొని నిత్యం పూజ అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. అక్కడ పంతులు గారు చెప్పారు మాకైతే. మేమైతే కొన్ని అమౌంట్ అయితే ఇచ్చి మేము పూజ అనేది చేపించుకున్నాము. ఇది అండి పంచముఖ విష్ణు గణపతి ఆలయము. వెలుపల ఎంత బాగుంది చూశారు కదా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇది నిజమా కాదా అనేది మీరు షిరిడీకి వెళ్ళినప్పుడు వెళ్ళి చూసి దర్శించుకున్న తర్వాత చెప్పండి. మా వీడియోస్ చూసి అలానే అదేనండి మనం ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాము. ఆ టెంపుల్ ఏంటంటే మనకు సాయిబాబాకు మొదటి భక్తుడు అని చెప్పేసి ఉన్నారు. అతనికి పేరు మీద ఒక గుడి కట్టేసి అక్కడ పూజలు అనేది నిర్వహిస్తున్నారు. అక్కడ ఇంకొక విషయం కూడా ఉన్నది అండి. ఆ విషయం ఏంటిదో అంటే మీకు వెళ్ళినాక మీకు చూపిస్తాను ఆ వీడియోలో, అప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడనే వచ్చేసి మేము అక్కడికి వెళ్ళాము. ఆటో అతను తీసుకెళ్ళాడు. అక్కడ కొంచెము గుడికి కొంచెం దూరంలో ఆపాడు. ఎందుకంటే అక్కడ ఒక షాప్ ఉంది. ఆ షాప్లో కొబ్బరికాయలు ఇట్లా అండ్ పువ్వులు ఇట్లా తీసుకోవాలని చెప్పేసి ఆ షాప్ ముంగటనే ఆపుతారట. అటు ముందర దాకా తీసుకెళ్లారట. అందుకే ఇక్కడ ఆపిన తర్వాత మేము నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాము అక్కడ దేవాలయం చూడడానికి. అక్కడికి వెళ్ళాము నడుచుకుంటూ. ఇక్కడ ముందట వచ్చేసి మొత్తం టోటల్ వరండా. అక్కడ చెట్లు చాలా బాగున్నాయి, చాలా పురాతనకరమైన చెట్లు. ఇట్లా లోపలికి నడుచుకుంటూ వెళ్తే మీకు అక్కడ మంచి గార్డెన్ లెక్క కనిపించిందిగా మౌంటైన్. అలా ముందుకు వెళ్తే అక్కడ పురాతనమైన అంటే చాలా పురాతనమైనవి ఈ బిల్డింగ్ ఇదంతా మొత్తం స్ట్రక్చర్ మొత్తం మళ్ళీ నీట్గా చేశారని చెప్పారు. అక్కడ వాళ్ళ ఫొటోస్ కూడా చాలా వరకు అయితే ఫొటోస్ కూడా ఉన్నాయి. మీకు అవి చూపిస్తున్నా చూడండి. ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి అక్కడ. కానీ లోపలికి వెళ్ళాము మేము. ఆ ఫొటోస్ చూసుకుంటూ ఇంకా ముందుకు అలా వెళ్ళిపోయాను.
వెళ్ళిపోయి చూస్తున్నాము. మొత్తం గుడి బాగా అనిపించింది. అక్కడ లోపల కూడా పూజలు కూడా బాగా చేస్తున్నారు. కానీ లోపల వీడియోలు తీద్దామనుకుంటే అక్కడ ప్రవేశం లేదని చెప్పేసి వీడియోలు తీయించలేదండి. అందుకే మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడ ఒక విశేషత ఉన్నది. ఏంటంటే ఒక చెట్టు మీద వినాయకుంది ఆకారం ఉన్నదన్నట్టు. చూడండి, కనిపిస్తుందిగా వినాయకుని ఆకారం. ఈ చెట్టు మీద డైరెక్ట్ అట్లా వచ్చిందట. వస్తే దాన్ని ఆ చెట్టు మీద నరికేసేసి అట్లనే కాపాడుతున్నారు. ఆ వినాయకుని విగ్రహం అట్లే ఉండాలని చెప్పేసి కాపాడుతూ ఉన్నారు అన్నట్టు. మొత్తం చుట్టూ ముట్టుకుంటే ఖరాబ్ అయిపోతుందని చెప్పేసి చుట్టూ గ్లాస్తోని ఫ్రేమ్ చేసేసి అట్లా పెట్టేశారు వినాయకుడు. అక్కడ ఆ విశిష్టత ఆ గుళ్ళో లోపట. ఈ గుడి వచ్చేసి సాయిబాబా మొదటి భక్తురాలు గుడి అని చెప్పేసి అక్కడ చెప్పారు మాకైతే. అది మీరు వెళ్ళినప్పుడు చూసి అక్కడ ఇంకా ఏమేమన్నా విశేషాలు ఉంటే తెలుసుకొని కింద కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి. మీరేమన్నా వెళ్ళినప్పుడు ఇది కరెక్టేనా కాదా అనేది చూసి ఉన్నాళ్ళు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి రోయ్. చేస్తే మాకు కూడా అర్థమైపోతుంది కదా. ఇక్కడనే వాళ్ళు ఒక జీవ సమాధి అంటే సమాధి కూడా ఉన్నదని చెప్పేసి చెప్పారు. ఈ చెట్టు పక్కనే ఇది వచ్చేసి మర్రి వృక్షము. ఈ చెట్టు పక్కనే వాళ్ళ సమాధులు ఉన్నాయి. ఆ సమాధి కూడా చేసింది అక్కడనే అని చెప్పేసి చెప్పారు. అది కూడా ఆ పక్కనే ఉన్నదన్నట్టు. అది కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. అక్కడ సమాధి ఉన్నది. అక్కడ వాళ్ళ విగ్రహాలు కూడా అందులోనే చేసి పెట్టారన్నట్టు. చిన్న విగ్రహాల లెక్క చేసి పెట్టారు. ఇది వాళ్ళ యొక్క భక్తుని సమాధి. సాయిబాబా మొదటి భక్తురాలి సమాధి అన్నట్టు. ఇది మీకు ఎవరన్నా చూసి ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేయకుండా అయితే వెళ్ళకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ షిరిడి విశేషాలు ఇంకా దేవాలయ గురించి మంచి వీడియోస్ వస్తాయి. చూసి అయితే ఆదరించండి ఖచ్చితంగా. మీ వీడియో ఈరోజు మనము షిరిడీలోనే ఒక మందిరానికి వెళ్తున్నాము. ఏకముఖ దత్త మందిరం అన్నట్టు. ఇది షిరిడీ లోపట అంటే షిరిడీ బయట ఉత్తల ఉంటుంది ఈ మందిరము. మన ఆటో వాళ్ళని చెప్పాను కదా, ఆటో వాళ్ళని మాట్లాడుకొని మేము వెళ్ళామని చెప్పేసి గుళ్ళన్నీ చూపించాడని చెప్పేసి. ఇది కూడా అక్కడ సాయిబాబా మొదటి భక్తురాలి గుడి ముందటనే ఆపోజిట్లో ఈ గుడి ఉంటుంది. దత్త అని అంటే మనకు 3 ముఖాలతోని దత్తాత్రేయుడు కనబడతాడు కదా, అలాంటిదే ఇక్కడ దత్తమాత గుడి అన్నట్టు. ఏకముఖ దత్తమాత గుడి అని చెప్పేసి చెప్పారు. ఇది కూడా గుడి బాగానే ఉంది, చాలా బాగుంది. ఇక్కడ కూడా సాయిబాబా ఫొటోస్ ఇట్లా ఇవన్నీ చాలా బాగా అనిపించింది మాకైతే. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు షిరిడీకి వెళ్ళినప్పుడు చూడండి, బాగా అనిపిస్తుంది. అక్కడ దత్తమాత గుడి కూడా అంటే విగ్రహం కూడా చాలా పెట్టి ఉన్నది అక్కడ చెప్పారు. అక్కడ పూజారి గారు లేకుండే, మేము తర్వాత వచ్చేసి పూజారి గారు అక్కడ ఆరతి ఇచ్చేసి మాకు ఇచ్చాడు. చూస్తున్నారు కదా, దత్తమాత అంటే దత్తాత్రేయ అని 3 ముఖాలు ఉంటాయి కదా, అలా కాకుండా ఇక్కడ ఒకటే ఏకముఖ దత్త మాత అని చెప్పేసి చెప్పారన్నట్టు ఆ గుడి అన్నట్టు. మనకు చూస్తున్నారుగా గుడి ఎంత బాగుందో. బయట కూడా మంచిగా వరండాగా చాలా బాగా అనిపించింది. అవన్నీ ఫొటోస్ కూడా ఉన్నాయి, ప్రాచీనమైన ఫొటోస్ అవన్నీ గ్యాలరీగా ఏర్పాటు చేశారు. చూడడానికైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ టెంపుల్ మీకు ఎలా అనిపించింది, మరి మీరు ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూసారా అని చెప్పేసి చూస్తే అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఎంతమంది చూస్తారో చూద్దాం మనం కూడా. ఆ దత్తమాత విగ్రహం చాలా బాగా అనిపించింది మాకైతే. ప్రశాంతంగా ఆ దేవత నిలబడి ఉన్నట్టయితే మాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇవన్నీ సాయిబాబా సంబంధించిన ఫొటోస్ ఇట్లా వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళవి కూడా ఫొటోస్ చాలా వరకు అక్కడ గ్యాలరీ లెక్క ఏర్పాటు చేశారు. మందిరం కూడా చాలా బాగా అనిపించింది. కింద చిన్న మందిరాలు గిట్లా అవన్నీ బాగా అనిపించినాయి. మళ్ళీ మేము తర్వాత అక్కడ నుంచి టెంపుల్ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక కడప ఉంది. ఆ కడపకు అంటే పాతకాలపు నాణాలు, మన కొత్త కాలపు నాణాలు అంటే అప్పుడు ఇంతకుముందు 1 రూపీ ఇట్లా అవి వంటి ఉన్నాయి కదా, అలాంటి నాణాలు 5 రూపీస్ కాయిన్స్, 1 రూపీ కాయిన్, 2 రూపీస్ కాయిన్స్ అనేది ఆ కడపకు కొట్టి పెట్టారన్నట్టు. మరి ఎందుకు కొట్టారని నాకైతే తెలియదు. కానీ అక్కడైతే డిజైన్గా అవన్నీ ఈ మూలలతోని కడపకైతే డిజైన్గా కొట్టి పెట్టారైతే. అది చూస్తేనైతే బాగా అనిపించింది నాకైతే. డిజైన్ చాలా మంచి డిజైన్లా ఉన్నాయి అన్నట్టు. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఇది
ఇది భద్రస్వామి టెంపుల్ అని చెప్పారు. ఇది బాగుంది కదా టెంపుల్, చాలా అయితే చాలా బాగుంది. పక్కనే వచ్చేసి శివని టెంపుల్ ఉన్నది. చాలా ఈ మధ్యనే రీసెంట్గా కట్టినట్టున్నారు. చాలా బాగా అయితే ఉన్నది. పక్కన త్రిశూలం చూడండి ఎంత బాగుందో, దాని గంటలు వేలాడదీశారు. అదే పక్కన ఇంకో పక్కన శివాలయము, దాని పక్క పంటే వీరభద్ర స్వామి టెంపుల్ అని చెప్పేసి. అక్కడ మేము వెళ్ళేసరికి హారతి ఇస్తున్నారు. హారతి టైంలో మేము వెళ్ళాక అక్కడ హారతి ఇచ్చిన తర్వాత మేము దేవుని దర్శనం చేసుకున్నాము. లోపల పబ్లిక్ కూడా చాలా బాగానే ఉన్నారు, ఎందుకంటే ఆ విలేజ్లో ఉన్న వాళ్ళంతా వచ్చినట్టు అనిపించింది. అట్లే యాత్రికులు కూడా చాలామంది వచ్చారనిపించింది నాకు కూడా. కానీ అక్కడ హారతి టైంలో చాలా వరకు అయితే పబ్లిక్ అయితే ఉన్నది. ఆ స్వామివారికి హారతి ఇచ్చే టైంలో లోపటైతే. కానీ అక్కడ వీడియోలు తీయకూడదు అన్నారు, కానీ మేము తీసాము. స్వామివారు అది బాగుంది కదా అక్కడ స్వామివారు, వీరభద్ర స్వామివారు. దాని తర్వాత వచ్చేసి పక్కనే ఉన్న శివాలయం టెంపుల్కు వెళ్ళాము. అది కూడా చాలా బాగా అనిపించింది. అక్కడ అందరూ శివాలయాన్ని ముట్టుకోవడానికి ఛాన్స్ ఉన్నదండి. అక్కడ వెళ్ళి శివాలయాన్ని ముట్టుకొని, శివుణ్ణి ముట్టుకొని, లింగం రూపంలో ఉన్న శివుణ్ణి ముట్టుకొని దర్శనం చేసుకోవచ్చు. ఇది కొత్తగా కట్టినట్టు అనిపితే నాకు అనిపించింది. కొత్తగా ఉంది టెంపుల్ చూస్తుంటే. అక్కడ మేము వెళ్ళే వారికి ఎవరో పూజలు చేస్తూ ఉన్నారు. అక్కడ ఈ నంది చూడండి ఎంత బాగుంది, చాలా బాగుంది కదా. డిఫరెంట్గా ఉంది నంది విగ్రహం అయితే. చాలా చాలా అంటే చాలా డిఫరెంట్గా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అక్కడ లోపలికి వెళ్ళి శివలింగాన్ని ముట్టుకొని అక్కడ పూజ చూసుకొని వచ్చాము మేము. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో చూస్తున్నప్పుడు? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అట్లా శివుని ముట్టుకొని పూజ చేయడము. చాలా వరకు శివుని ఇది షిరిడీలోని మనకు పాత షిరిడీ అని చెప్పి ఉంటుంది. ఆటో వాళ్ళు చెప్పి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మొత్తం టోటల్ పాత షిరిడీ అన్నట్టు. ఆ ప్లేస్లో కొంత ప్రైవేట్ వ్యక్తులు దీన్ని తీసుకొని హెరిటేజ్గా అభివృద్ధి చెందించారన్నట్టు, అభివృద్ధి చేశారు. ఏంటంటే అక్కడ ఇదివరకు విలేజ్ ఎలా ఉందో అక్కడ విగ్రహాలను చేపించి ఆ విలేజ్ని అలా అట్మాస్ఫియర్ మొత్తం టోటల్ చేశారన్నట్టు. అక్కడ మన కుల వృత్తులు అలా ఎలా జీవించారు, వాళ్ళ జీవన శైలి ఏంటిది, ఏ విధంగా ఉండేవాళ్ళు అనేది చెప్పేసి అక్కడ పిక్చర్స్తోనే అంటే ఆ విగ్రహాలను కట్టించి అలా చూపించారన్నట్టు. ఒక దుకాణంలో వ్యాపారి లాగా ఒక మనకు అక్కడ చెప్పేసి చూపించడం. ఏదైనా గొడవ జరిగినప్పుడు పంచాయతీ తీర్పులు ఎలా చెప్తుంటుంటారు, అక్కడ పంచాయతీ పెద్ద ఎలా కూర్చొని చెప్తూ ఉంటారు అనేది ఈ విధంగా చూపించడము. ఇలా బాగా అనిపించింది నాకైతే చూస్తుంటే. ఏంటంటే మన పాత వెనకటి కాలం ఉన్నది కదా, ఆ కాలం ప్రకారం అయితే చూపించారు. ఆ చూపించిన కాడ కదా సాయిబాబా అక్కడ వచ్చేసి ప్రజలకు ఎలా వైద్యం చేసిండు, ప్రజలను ఎలా కాపాడిండు, ప్రజలతో ఎలా ఉన్నాడు అనేది మొత్తం టోటల్ ఆ విగ్రహ రూపంలో మొత్తం చూపించడం అయితే చేసినట్టయితే నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది చూస్తుంటే? మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే అక్కడ కమ్మరి వాళ్ళు కొలిమి ఇట్లా పెట్టేసి అక్కడ దాంతో వెనకట ఉంటాయి కదా, అప్పుడు కొలిమిలు అనేది వేరే ఇట్లా గాలి కొడుతుంటే పైకి ఇట్లా లేపుతుంటే గాలిపి వచ్చేసి ఆ బొగ్గులు మండి ఇనుము అనేది వేడెక్కేది. అలాగే ఇక్కడ వచ్చేసి పాఠశాల, విద్యార్థులకు పాఠాలు ఎలా చెప్పేవాళ్ళు, అప్పుడు బెత్తం పట్టుకొని చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే బెత్తం పట్టుకొని అయితే పాఠాలు చెప్పట్లేదు. బెత్తం పట్టుకుంటే ఎందుకంటే పిల్లలను కొడతారా అని చెప్పేసి పేరెంట్స్ వచ్చి వారిస్తారు, మేము ఇంట్లోనే కొట్టట్లేదు మీరు ఎందుకు కొడతారు అన్నట్టు. అప్పట్లయితే బాగా కొట్టేవాళ్ళు పిల్లల్ని చదవకపోతే. ఇప్పుడు అలాంటివి అయితే ఏం లేవు, కొంచెం భయంతోనే చెప్తున్నారు అనుకోండి. ఇక్కడ కూడా మళ్ళీ పంతులు గారు హరికథలు ఇవి బోధనలు చేసేవాటి చూపిస్తున్నారు అక్కడ సాయిబాబా కూర్చొని. ఇవన్నీ అంటే అక్కడ మనకు వెనకట కాలంలో ఎలా ఉండేది ఆ అట్మాస్ఫియర్ అనేది ఇక్కడ మొత్తం నాకైతే కనిపించింది. కనిపించింది అనుకో. బాబా ఆరోగ్యం బాగాలేనప్పుడు అక్కడ మనకు దారకమ్మాయిలో ఉంటారు కదా, సినిమాలలో చూపిస్తాం కదా, ఆ విధంగా మొత్తం టోటల్ సెట్ లెక్క ఇక్కడ విగ్రహాలను మొత్తము తయారు చేసి చూపించారన్నట్టు. ఇక్కడ ఏంటంటే ఆవుకు ఇట్లా అంటే ఎద్దుకు ఇట్లా చేయడము, ఇలాంటి మనకు వెనకట కాలంలో మనకు గోశాలలు ఉండేవి కదా, మనకు ఏంటంటే మనకు ఇవి పెట్టేసి మొత్తం
ఆవులు ఇట్లా బర్రు ఇట్లా దొడ్డి లెక్క పెట్టేసి ఉంటుంది కదా అట్లా అక్కడ ఇంకొక దగ్గరనేమో అక్కడ తపస్సు చేస్తున్నట్టు అది చూపించారు. మళ్ళీ ఇక్కడ మొత్తం పెరట్లో అవి చూపించడము, ఇట్లా సాయిబాబా ఇట్లా ప్రబోధనలు చేయడము, హరికథలు చెప్పడం, ఇట్లా ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా అర్థమయ్యే విధంగా ఎలా ఉండేది విలేజ్ ఏం కథ అనేది అలా చూపించారు. ఇక్కడ సాయిబాబా గుడి పెట్టారు. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి ఇక్కడ సంత ఇదివరకు మార్కెట్ ఎలా ఉండేది వెనకట అనేది, ఈ కుమ్మరి వాళ్ళు కుండలు చేయడము, సంతాల అమ్ముకోవడము, ఇక్కడ వాళ్ళు మాట్లాడుకొని ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవడము, పిల్లలకు 3 గిరల బండ్లు పెంచి చేసేవాళ్ళు. ఇక్కడ కుమ్మరోళ్ళు కుండలు చేయడం, ఇట్లా ఎట్లా చేస్తున్నారు, ఎట్లా చేసేవారు అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కటి మన విలేజ్లో ఎలా ఉండేటి అనేది మొత్తం చూపించారు అక్కడ. ఇక్కడ వచ్చేసి నూలు ఉడకడము, వెనకట నూలు ఉడికి ఇట్లా రత్నం మీద దారాలు తీసి బట్టలు వెళ్ళేవారు చేసేవారు కదా, ఆ విధంగా అన్నట్టు. ఇక్కడ వచ్చేసి నూనె ఆయిల్ తీయడం, మళ్ళీ మనకు కానుగ నూనె అని ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది కదా, వెనకట అందులో ఇత్తనాలు వేసేసి దాన్ని బండి చుట్టూ తింపుతుంటే మనకు ఆయిల్ అనేది వచ్చేది. అప్పుడు మరమిషాలు లేకున్నప్పుడు ఇలా గానుగ వల్ల తీసేవాళ్ళు అన్నట్టు. ఇక్కడ ఆవు వచ్చేసి ఆవుకు దూడ పాలు ఇస్తుంటే ఈ చిత్రం అన్నట్టు, ఇట్లా పిల్లలు ఆడుకోవడం ఇదంతా. ఇక్కడ వచ్చేసి దున్నుతుంటే అంటే కొంగలు వచ్చేసి అవి పురుగులు ఏరుకు తింటుంటాయి కదా, ఆ విధంగా చూపించారు. ఇక్కడ బావి నూతు నుంచి నీళ్లు తోడడం, ఎట్లా తోడేవాళ్ళు ఇట్లా అనేది ఇది బాగా అనిపించింది నాకైతే చూస్తుంటే. ఇక్కడ పొలము చేస్తున్నట్టు రైతు ఇట్లా పొలం దున్నుతుంటే, ఇప్పటికి కూడా ట్రాక్టర్తో దున్నుతుంటే కొంగలు వచ్చేసి పురుగులు మేరుకు తింటుంటాయి కదా, ఆ విధంగా కూడా మంచి న్యాచురల్గా చూపించారు. ఇక్కడ కుమ్మరులు కుండ చేస్తున్నట్టు ఇది ఇప్పుడు ఆవుకి ఇట్లా అది ఇదివరకు చూశారు కదా, అలా మొత్తం టోటల్ చేస్తున్నట్టయితే చాలా బాగా అనిపించింది. మనకు అప్పుడు నీళ్ళు అనేది నల్లాలు బోరింగ్లు అవన్నీ లేకుండే కదా, ఆ కావలితో నీళ్ళు అనేది మోసుకుంటూ వెళ్ళేటోళ్ళు వీళ్ళంతా. వెళ్ళేది కూడా క్లియర్గా బాగా అనేది చేసి చూపించారు. అయితే చాలా అనిపించింది నాకైతే. కానీ ఇక్కడ ప్రైసింగ్ అనేది చాలా ఎక్కువ పెట్టారు, ఇక్కడ కాస్టింగ్ అనేది చాలా ఎక్కువ ఉన్నది లోపలికి వెళ్ళి చూడడానికి. ఎందుకంటే అది డెవలప్మెంట్ బాగా చేశారు కాబట్టి, డెవలప్మెంట్ చేసినప్పుడు ఇట్లా ఉంటుంది. ఊరికి వెళ్ళినప్పుడు ఇట్లా బండ్ల మీద వెళ్ళేటప్పుడు మనకు ఇంట్లో ఉన్న వాళ్ళు టాటా హాయ్ బాయ్ బాయ్ చెప్పేవాళ్ళు. ఇప్పుడు కూడా మనకు ఊర్లో వెళ్ళినప్పుడు మన కారులో వెళ్తుంటే బాయ్ బాయ్ చెప్తుంటారు కదా ఇంట్లో ఉన్న వాళ్ళంతా. ఆ విధంగా ఈ కౌన్సిల్ వాళ్ళు ఇట్లా మన మొత్తం టోటల్ ఇట్లా కుండలు ఇట్లా తయారు చేయడము, ఇవి జోకియడం, ఇవన్నీ న్యాచురల్గా అంటే ఊళ్ళో మనకు ఎలా ఉండేటిది పూర్వము వెనకట ఎలా ఉండేది చేసేది చూపించేది అనేది మొత్తం క్లియర్ కట్గా అయితే బాగా అయితే చూపించారు. ఇక్కడ వచ్చేసి మొత్తం ఇండ్లు ఎలా ఉండేటి వెనకట అనేది కూడా బాగా చూపించారు అయితే నాకు అనిపించింది. కానీ డెవలప్మెంట్ అనేది చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే కదా మాకు కూడా అర్థమయ్యేది, ఇంకా వేరే వీడియోస్ చూపించడానికైనా మాకు కూడా ఇంట్రెస్ట్గా ఉండేది. ఈ కామెంట్తోనే కదా మాకు తెలుస్తుంది, బాగా చూస్తున్నారు, బాగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు మా ఛానల్ కూడా అని మాకు కూడా అనిపిస్తుంది కదా. అనిపించి మేము కొత్త ప్లేసెస్ వెళ్ళినప్పుడు మళ్ళీ వీడియోస్ చేసి క్యాప్చర్ చేసి మీకు అందరికీ చూపించాలని మాకు కూడా అనిపిస్తుంది కదా, ఇలాంటివి అన్నట్టు. అందుకే కామెంట్ చేస్తే మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అన్నట్టు. వెనకట రాజు ఇట్లా పీకలు ఊదుకుంటూ వాయిద్యాలు వాయించుకుంటూ ఇట్లా ఏదన్నా పూజా కార్యక్రమంలో ఇది సిచ్యువేషన్ అనేది చూపించారు. ఇక్కడ చూపించినప్పుడైతే బాగా అనిపించింది నాకైతే. మీకు ఎలా అనిపించింది? అలా ఉంటారు కదా మనకు వెనకట కాలంలో వచ్చేసి వాయిద్యాలు వాయించుకుంటూ వచ్చి ఇంటి దగ్గర బుక్షాటన చేసేవాళ్ళు ఇట్లా విధంగా ఉంటారు కదా, అలాంటివి చూపించారు. ఇక్కడ వచ్చేసి మార్కెట్ లెక్క, ఇక్కడ వచ్చేసి ఒక పూరి గిల్సుల్లో బియ్యం చెరుగుతూ ఏదో ధాన్యాలు చెరుగుతున్నట్టు ఇట్లా భిక్షాటనకు వచ్చి తీసుకొని వెళ్ళి పోతున్నట్టు ఇట్లా ఈ చిత్రం అనేది చూపించడము. ఇదే విధంగా ఇక్కడ వచ్చేసి మనకు బర్రె పెండ పెడుతుంది కదా, మనం బర్రెలు ఇంటికి వచ్చేప్పుడు అవి పెండతోని పిడకలు కొట్టే విధానము, ఎట్లా కొట్టేవాళ్ళు, ఎలా పిడకలు చేసేవారు అనేది ఆ విధంగా క్లియర్గా చూపించడము. ఇక్కడ వచ్చేసి సాయిబాబా ఆమెకు అన్నం ఏదో పెడుతుంటే తింటుంటూ ప్రబోధాలు చేస్తున్నట్టు విధంగా ఇంట్లో కూర్చొని ఇక్కడ ఇదంతా బాగా అనిపించింది. ఎందుకంటే న్యాచురల్గా చూపిస్తున్నట్టయితే నాకు అనిపించింది. చూస్తున్నప్పుడైతే అవి నిజంగా ఇవి జరిగినాయా అన్నట్టు, ఇక్కడ జరుగుతుందా ఈ సిచ్యువేషన్ అనే కూడా అనిపించింది. ఇది అంత బాగా అయితే అనిపించింది నాకైతే చూస్తున్నట్టప్పుడైతే. మీరు కూడా అక్కడ షిరిడీకి వెళ్ళినప్పుడు మీరు కూడా అలా వెళ్ళి, పాత షిరిడీ ఉంటుంది, ఆ షిరిడీకి వెళ్ళి మీరు చూడొచ్చు. ఇక్కడ బొమ్మలు మొత్తం టోటల్ కుమ్మరి వాళ్ళు బొమ్మలు చేసి అన్ని కుండలు చేసి మట్టి తొక్కుతున్నట్టు చూడండి, అలా మట్టి తొక్కుతున్నట్టు. ఇప్పుడు మీ వెనకట ఇవన్నీ ఉండేవి కదా, ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఎలా చేస్తున్నారు ఏంటిది అనేది కూడా కొంచెం చాలా వరకు అబ్జర్వేషన్ అనేది లేదు, ఎలా వస్తుందని కూడా తెలియదు పిల్లలకు. ఇది పిల్లలు చూస్తుంటే కూడా ఇలా వస్తుంది ఇలా ఉంటుందని చెప్పేసి ఇగో ఇక్కడ సాయిబాబా ఇసురుతున్న ధాన్యాలు ఇసురం వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే మిషన్స్ వచ్చాయి కాబట్టి ఇసురం అనేది
లేదు. ఆ ఇసిరిన పప్పులైనా ధాన్యాలను అట్లా పోసి ఇసురవుతూనే ఇసిరేవారు. ఇసిరే వచ్చిన తర్వాత వాటిని చెరిగి శుద్ధి చేసుకుని ఇవన్నీ ఉండేటివి కదా. ఇప్పుడు ఏందున్నది, మరం విషయాలలో పోసి శుద్ధి చేసుకొని వచ్చేసాం. ఇది ఏటో ఊరేగింపు కోసం వెళ్తున్నప్పుడు ఈ సిచ్యువేషన్లో మనకు ఈ చాలా వరకు మనకు ఫొటోస్ ఉంటాయి కదా సాయిబాబా అలా వెళ్ళేది. చాలా ఫొటోస్ అయితే మనకు కనబడుతుంటాయి బయట. మనకు ఇవన్నీ చూస్తుంటేనైతే చాలా నాకైతే బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ భిక్షాటన కోసం వచ్చినప్పుడు సాయిబాబాకి ఇది చూపించడము ఇది న్యాచురల్గా అనిపించింది నాకైతే. చూస్తున్న విగ్రహాలు కూడా చాలా బాగా క్రియేట్ చేశారు. ఇది క్రియేట్ చేయడం వల్ల ఇంకా మంచి బాగుంటుంది అనిపించింది. ఇక్కడ మనకు వెనకటి ఏంటంటే ఇప్పుడు రెడీమేడ్ షర్ట్స్ వచ్చేసినాయి. అవి ఎవరు కుడుతురు ఎవరు చేస్తున్నారు అని తెలియదు. ఇది వరకు మనం వెళ్ళి అక్కడ కొలతలు ఇచ్చుకొని బట్టి ఇచ్చేసి మిషన్ మీద కుట్టిపించుకునేటోళ్ళము ట్రైలర్ దగ్గరికి వెళ్ళి. ఆ విధంగా అన్నట్టు ఇవన్నీ చూపించడం అయితే ఈ చేసి చూపించడం అయితే చాలా బాగా అనిపించింది. ఇట్లా చుట్టూ పోయేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నట్టు. ఇక్కడ జ్ఞానం చేస్తున్నట్టు ఈ చుట్టూ మంగళారతులు పెట్టేసి జ్ఞానం చేస్తున్నట్టు ఇది ఒక సిచ్యువేషన్ తగ్గట్టుగా మనకు ప్రతి ఒక్కటి అర్థమయ్యే విధంగా ఇట్లా చేస్తున్నట్టు పూజ చేస్తున్నట్టు మనకు తులసి కోట చుట్టూ పూజ చేస్తున్నట్టు అక్కడ ఈ సిచ్యువేషన్ అనేది క్రియేట్ చేయడం. ఇది ఎంతవరకు అంటే ఇవన్నీ ఇక్కడ విలేజ్లలో జరుగుతున్న సిచ్యువేషన్ను తీసుకొని వీళ్ళు క్రియేట్ చేసి వీళ్ళు ఇక్కడ డెవలప్మెంట్ చేసి ఇలా మన అందరికీ చూపిస్తున్నట్టయితే చాలా అనిపించింది. కానీ ఇక్కడ లోపలికి రావడానికే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ కాస్ట్తో కూడుకున్నట్టు అయితే నాకు అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా ఆటో అతను ఇంకో ప్లేస్కు తీసుకెళ్ళాడు మమ్మల్ని. ఇది వచ్చేసి పాత షిరిడీలోని ఈ ప్లేస్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇల్లు వచ్చేసి సాయిబాబా వారి స్నేహితుని ఇల్లు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. లోపల చూస్తేనైతే బాగానే ఉంది. అక్కడ మొత్తం చాలామంది ఫొటోస్ ఉన్నాయి. కింద మొత్తం పరుపులతోని పరిచి దిండ్లు పెట్టేసి ఉన్నాయి. అక్కడ జ్యోతి వెలుగుతూ ఉన్నదన్నట్టు. ఇక్కడ సాయిబాబా స్నేహితుని ఇల్లు అని చెప్పాడు మాకు. ఇక్కడ సాయిబాబా వచ్చేవాడు ఉండేవాడు అని చెప్పేసి అక్కడ చాలా వరకు అయితే అవి ఫొటోస్ ఇట్లా అక్కడ ఉన్నాయి. మొత్తం టోటల్ ఒక తెల్లటి వస్త్రంతో మొత్తం పాతయ్యే ఇవన్నీ చెప్తున్నాడు అన్నట్టు. అక్కడ చూడడానికైతే మంచిగా అనిపించింది. ఈ ప్లేస్ చాలా పురాతనమైన ఇల్లునైనా కూడా ఇంకా చాలా బాగా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. పైన లైటింగ్స్ అయితే బాగా పెట్టినట్టయితే నాకు అనిపించింది. ఎందుకంటే లైటింగ్స్ చూస్తుంటే చాలా బాగున్నాయి. అవి వెనకటియా మరి న్యూ ట్రెడిషన్ అనేది నాకైతే అర్థం కాలేదు. మీకెవరికన్నా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అక్కడ సాయిబాబా ఫొటోస్ ఇట్లా ఉన్నాయి. అక్కడే కింద ఒకటి ద్వారం ఉన్నది. అది లోపటకి ఒక రూమ్ ఉంటుందని చెప్పేసి చెప్పారు. దాన్ని మూసేయడం జరిగిందని చెప్పాడు అన్నట్టు. అక్కడ లోపట ఉండేవాళ్ళు ఇక్కడనే సాయిబాబా ఇట్లా వీళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు. అతని స్నేహితుడు తీసుకొని వచ్చి ఇక్కడ ఉంచేవాడు అని చెప్పేసి చెప్పాడు. అప్పుడప్పుడు సాయిబాబా వచ్చేవారని చెప్పేసి అక్కడైతే వాళ్ళు చెప్తున్నారు. మరి నాకైతే ఎంతవరకు నిజమా అనేది నాకు అర్థం కాలేదు. మీకెవరికన్నా దీని గురించి ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఇక్కడ ఒకటి ఫ్రేమ్ చూపించాడు. నాకైతే మరాఠీ రాదు, హిందీ సరిగా రాదు కాబట్టి ఇది ఏంటిదో నాకు అర్థం కాలేదు. మీ అందరికి ఎవరికన్నా హిందీ ఇట్లా వచ్చినట్టుంటే చదవండి. అదైతే నాకు ఏం అర్థం కాలేదు. దీన్ని అయితే ఆర్గనైజ్ వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని దీన్ని చాలా బాగా చూస్తున్నారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూస్తుంటేనైతే చాలా బాగా నీట్గా మంచిగా చూస్తున్నారు. కింద అవి పరుపులు కూడా చాలా పురాతనని ఇంకా మెయింటైన్ చేస్తున్నారంటే చాలా ఒప్పుకోవచ్చు అని చెప్పేసి నాకు అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి బయట ప్లేస్ అన్నట్టు. ఆ దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్ళడానికి ప్లేసెస్ ఆటో అతనైతే మమ్మల్ని తీసుకెళ్ళాడు. బాగా చూపించాడు మాకైతే. మీరు కొత్తగా మా వీడియో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇది ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే మాకు హెల్ప్నెస్ అవుతుంది. మేము లాస్ట్గా ఈ ప్లేస్ను దర్శించినాము. ఇక్కడ లాస్ట్ వచ్చే వరకు చీకటి బాగా అయిపోయింది. ఇది వచ్చేసి కల్పవృక్షం అని చెప్పేసి ఆటో అతను చెప్పాడు. ఇది చాలా సంవత్సరాల క్రితం పూర్వము చెట్టు అని చెప్పాడు. ఇది వచ్చేసి మనకు 200 నుంచి 250 సంవత్సరాల వరకు ఈ చెట్టు వయసు ఉంటుందని అక్కడ ఒక బోర్డులో రాసి పెట్టి ఉన్నది అన్నట్టు. అది చూసి చదివాము. అక్కడ పబ్లిక్ కూడా బాగానే వస్తున్నారు ఈ చెట్టు దగ్గరికి. అక్కడ సాయిబాబా విగ్రహం పెట్టి పూజ చేస్తున్నారు. దీని పేరు వచ్చేసి కల్పవృక్షం అని చెప్పేసి అక్కడ చాలా వరకు చెప్తున్నారు. మీరు ఎప్పుడైనా ఈ కల్పవృక్షాన్ని చూసారా? చూస్తే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇది చూసాము.
మంచిగా ఉన్నది చెట్టు అయితే, ఇంకా జీవంతోనే బాగానే ఉన్నది, పెద్దగా వెడల్పుతోనే ఉన్నది చెట్టు. ఇది ఏం చెట్టు రకమో అని నాకైతే తెలియదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి ఇదే రకం చెట్టు అని చెప్పేసి. ఇది వచ్చేసి 1910 నుంచి ఏదో తోటలో ముగ్గురి తోటమాల లెక్క, అంటే తోటలో వాళ్ళ తోటలో ఉన్నదని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది అన్నట్టు. సాయిబాబా వచ్చేటప్పుడు ఆ తోట దగ్గర విశ్రాంతి తీసుకొని వచ్చేవాడని చెప్పేసి, ఆ తోటలోని చెట్టే ఇది, ఇంకా అట్లేనే ఉంటుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అక్కడ మొత్తం బోర్డులో చాలా వివరాలు ఉన్నాయి, ఇంగ్లీష్లో అండ్ హిందీలో డిస్ప్లే చేసేసి చెప్పి పెట్టారన్నట్టు. 1911 నుంచి మధ్యలో 1918 అని ఇవన్నీ డేట్ ఇచ్చారు, 24 అని చెప్పేసి 1924 డేట్ అని ఇచ్చారు. ముగ్గురు వ్యాపారుల మధ్యలో ఉన్న ఈ తోట అని చెప్పేసి అందులో మెన్షన్ చేయడం అయితే జరిగింది. మీది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, మీకు తెలిసిన ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.